హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. ఈరోజు ఏం వంట చేస్తున్నావు? ఈరోజు నేను చేయబోయే వంట ఇదేనమ్మా నల్ల వంకాయ. నల్ల వంకాయ, పెద్ద వంకాయ దీంట్లో పచ్చడి. నల్ల వంకాయ పచ్చడి. నల్ల వంకాయ సంగట కాదు, అన్నమే. అన్నము నల్ల వంకాయ పచ్చడి, ఆమ్లెట్. విత్ ఆమ్లెట్. ఆమ్లెట్ బాగుంటుంది ఈ కాంబినేషన్. ఈరోజు నేను చేసి చూపిస్తాను. దీన్ని ఇంగ్లీష్ లో ఎగ్ ప్లాంట్ అంటారు. ఫోటో తీసుకోండి. ఓకే, తీసుకుందాం. ఎగ్ ప్లాంట్. ఎగ్ ప్లాంట్. ఉప్పు బొరుగు నిండా పోసి పెట్టిన. మనం నీళ్ళు పోసుకొని అందులో ఒక పిరికిడు ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడన్నా వంకాయ కోసేటప్పుడు, వంకాయలు కోసేటప్పుడు కంపల్సరీ ఈ పని చేసుకొని తీసుకోవాలి. చక్కగా కలుపుకొని కొద్ది కరుగుద్ది అనమాట. ఇప్పుడు వంకాయ కట్ చేసుకుందాం. చూడండి లోపల కూర్చుంటుందో ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడే వస్తూ ఉంటాను నేను. షార్ప్ పెట్టాలి కత్తి కొద్దిగా. కూర్చుండాలా పూర్తిగా? వీడియోనే ఉండదు. అవును, లేదు లేదు పుచ్చు లేదు. మళ్ళీ ఇటు వస్తుంది. నిప్పుల మీద కాలుస్తే అవి ఏంచుతా నూనెలో. చూడండి పుచ్చు లేదు, మనం పుచ్చులు చూసుకోవాలా. బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళు వేసుకుందాం. ఉప్పు నీళ్ళు కలిపి పెట్టినా కదా. సన్నకాయ అయినా సరే, పెద్దకాయ అయినా సరే మంచిగా ఉప్పు నీళ్ళల్లో ముంచుకుంటే కండ్ర బాద్ది. వంకాయకి ఒక చేదు మాదిరి కండ్ర అంటారు దాన్ని, లేదంటే నసిమిరి అంటారు. అది పోద్ది అనమాట. కొద్దిగా కలుపుకుందాం. అట్టు వేడి మనం ఆయిల్ పెట్టుకుందాం. టక్కున ఈరోజు సింపుల్ వంట. నసిమిరి పౌడర్ ఒకటి నల్లగా అవ్వకుండా ఉంటుంది. అదే నల్లగా అది ఉత్తగా అట్నే కోసి పక్కన వేసేస్తే 5 నిమిషాలకి నల్లగా అయిపోద్ది. ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే తాలింపు కూడా ఉంటుంది అది. ఇప్పుడు మనం వెంటనే ఏం చేసుకుందాం. ఈ నెలలో ఉప్పు నెల ఉంది కదా వంకాయ, మంచి దిట్టమైన వంకాయ. సేమ్ నాలాగానే ఉంది వంకాయ కూడా. ఒక్కటే ఒక వంకాయ. మా ఆయన ఉంటే అంత నీలాగానే ఉంది బాలా అనేటోడు. పాపం ఇంకా పని నుంచి రాలే, ఆయన చాలా బిజీ. వంకాయ పెట్టేసుకుందాం. డైరెక్ట్ వంకాయ వేసేసుకోవటమే. దాని ముక్కలు చీల్చవా? చేద్దాం. చక్కగా మూటేసుకుందాం. మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తీసేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్ నేను చేయబోయే వంట నల్ల వంకాయ, పెద్ద వంకాయ పచ్చడి, ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిందాం రండి. అలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మనం స్టిక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయింది. మళ్ళీ మనం మూసేసుకోవాలి. అప్పుడే బాగా లోపల కల్లా మగ్గుతుంది. మంచిగా మగ్గిందండి. 10 నిమిషాలు దాకా అయింది. చక్కగా మగ్గింది. నూనె ఆఫ్ చేసుకొని మంచిగా ప్లేట్ తీసుకుందాం. చల్లారాలి. పచ్చడి చేస్తా. చల్లారినాక పచ్చడి చేస్తాం. చూడండి మనం మంచిగా చల్లారింది. ఇప్పుడు పక్కన ఇంకో కొద్దిగా వేడిగా ఉంది. పక్కన సన్నీళ్ళు పెట్టుకొని చక్కగా పొట్టు తీసుకుందాం. ఈ పొట్టు కూడా బాగుంటుంది. బాగుంటుంది, అదే అనపోతుండా. ఈ పొట్టు కూడా నూనెలో వేగి భలే ఉంటుంది, కానీ మెదగదు. అందుకని తీయాల్సి వస్తుంది. భలే ఉంటుంది పొట్టు. ఎట్ట చూడు, ఎట్ట మెత్తగా ఎట్లా వేగిందో. కొంచెం ప్లాస్టిక్ లాగుండి అనమాట. అక్కడక్కడ నలగదు. అందుకని తీయటమే. లేదంటే రుచికైతే బాగా ఉంటుంది. అవును. బాగా కలుతుంది. 3 తీసిన ఒకటే కదా. బాగా నూనెలో ఉడికి కుమ్మడికింది.
కాలుతుందంటే కుదరదు కదా, తీస్తూనే ఉండాలి. కొంచెం పనే ఉంటుంది మనకు, కానీ అంత టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీ చేసుకుంటేనే నోటికి బాగుంటుంది తినడానికి రుచిగా. అన్ని వెజ్ నాన్ వెజ్లు అన్నీ చేసి చూపిస్తుంటాను. అన్ని ఇప్పటి నుంచి నేను చేసే వంటలన్నీ చూపిస్తూనే ఉంటాను. చూడండి చక్కగా మంచిగా ఇట్లా దంచుకోవాలి. చూడండి మంచిగా ఇట్లా పప్పుతో దంచుకోవాలి. మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోయి బంకలాగా అయిపోతుంది. మిక్సీలో అస్సలు బాగుంటుంది. అదే నల్ల కొట్టుకుంటేనే పచ్చడి రుచి, అస్సలు రుచి ఇక్కడే ఉండేది. అవును, మిక్సీలో వేయకూడదు. ఇప్పుడు మనము కొంచెం చింతపండు, ఒక్క స్పూన్, ఎక్కువ ఉండదు, ఎక్కువ ఉన్నా బాగుండదు. ఒక్క స్పూన్ అంతా అంతే. చింతపండు గుజ్జండి, చింతపండు వేయాల, లేకపోతే బాగుండదు. కారంగా ఘాటుగా ఎట్లనో ఉంటుంది. అంత చింతపండు పడితేనే. ఈ చింతపండు పులుసు బదులు చింతపండు వేసుకోవచ్చా? నానబెట్టిన చింతపండు వేసుకోవచ్చు. నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవచ్చు. కాసేపు దంచుకుందాం. ఇప్పుడు మనము ఎల్లిపాయ కారం చూడండి. ముఖ్యంగా చక్కగా ధనియాలు, ఎల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, ఎల్లిపాయ వేసి ఎల్లిపాయ కారం తెచ్చిన ఇందాకనే కొంచెం చూసుకొని వేసుకుందాం ఒకేసారి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూద్దాం ఫస్ట్. చూడటానికి ఏముంది, కారం, ఎల్లిపాయ కారంలో ఉంది ఉప్పు, ఇంకేం లేదు. చక్కడే చూసుకొని వేసుకుందాం అండి. ఒక స్పూన్ వేస్తుండా ఉప్పు. ఇంకా కారం కూడా ఇంకొక స్పూన్ పడుతుంది. మనం ఎంత కావాలంటే చూసేసుకోవచ్చు. ఒక్క స్పూను చింతపండు రసం కూడా పడుతుంది. దాంట్లో చింతపండు రావట్లేదు, కింద ఉంది. అట్నే ఉండాలి. ఎందుకంటే ఇది కొద్దిగా తడి వస్తుంది, కొద్దిగా నీళ్ళు పడుతుంటాయి కదా, కొద్దిగా తడి అయింది. పులుసు తక్కువ ఉంటుంది. ఎన్ని ఉపాయాలు ఉంటాయి. సరిపోయిందండి అంతే. ఆలుగడ్డలు నల్లగొట్టు లాస్ట్లో వేస్తా. చూడండి ఇట్లుంది చట్నీ. తాలింపు వేస్తుండ. చూడండి ఇట్లుంది చట్నీ, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ ఉంది కదా, నేను అందుకే ఆయిల్ కూడా ఎక్కువ వేసిన. కొంచెం వంకాయ వేయించిన ఆయిల్ వేస్ట్ ఇవ్వకూడదు. చక్కగా ముట్టించుకుందాం. చీకట్టుకొని వస్తా. చూడండి బాగా కాదండి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఆవాలు వేసుకుందాం. ఇంకొక స్పూను జీలకర్ర. ఇదేంటి, ఇది భలేగా ఉంది. ఇది టెక్నాలజీయా అంటే కొత్త ఆవాలు వేసేసరికి పాత ఆవాలు తీసుకొచ్చి ఒక గ్లాస్లో వేసింది చూడండి. సో ఈ తొందరగా అయిపోయడానికి. జీలకర్ర కూడా అంతే. ఇల్లు అక్కడ ఉంటుంది, కొంచెం ఇక్కడ ఉంటుంది. సో ఇది ఫస్ట్ అయిపోతుంది కాబట్టి కింద మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి, మిక్స్ చేయకుండా. సూపర్. కరివేపాకు వేస్తున్నా, దూరంగా పోతా, నువ్వు కూడా దూరంగా పో. సూపర్ మసాలా దగ్గరకు వస్తారు, వాళ్ళకేం కాదు. అంటే సింపుల్గానే ఉండాలి. ఉల్లిగడ్డ కూడా వేసాను నేను. ఉల్లిగడ్డలు పచ్చిది వేసుకోవాలి పచ్చడిలో మాత్రం పచ్చి ఉల్లిగడ్డే ఉండాలి. అందుకే నేను ఇందులో వేయలేదు. అంతేనండి, సింపుల్ కలిపు. ఇప్పుడు మనము వేసేసుకుందాం పచ్చడి. చూడండి ఎట్లుందో. నేను కరివేపాకు వాడాలనుకుంటాను. నేను ఎక్కువ చేసేది నాన్ వెజ్లో నేను కరివేపాకు వేయను. కరివేపాకు వేయను. వెజ్ కూరలు అంటే కరివేపాకు వేస్తా. అయిపోయిందండి, ఇంకేం అవసరం లేదు. ఇది చేసుకోవటమే. అన్నీ చూసినా, పులుసు చూసినా, ఉప్పు చూసినా, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనం ఆమ్లెట్ వేసుకుందాం పక్కన.
చూడండి, నల్ల వంకాయ పచ్చడి రెడీ. చూడండి, ఆమ్లెట్కు పెనం పెట్టి ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం తగినంత ఉప్పు, వేసి కొంచెం నీళ్ళు పోస్తాను నేను. మనము ఎప్పుడైనా ఒట్టి ఆమ్లెట్ ఉల్లిగడ్డ లేకుండా ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఉల్లిగడ్డ లేకుండా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మనం గుడ్లు కొట్టేయగానే పసుపు కారం వేసి గుడ్లు కొట్టేయగానే మనకు వంట కడుతుంది. అట్లా వంట కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఉప్పు పసుపు కారం వేసి కొంచెం నీళ్ళు పోసి బాగా స్పూన్తో కలపాలి. కలిపిన తర్వాత గుడ్లు కొట్టేయాలి. నేను అట్లే చేస్తాను, అప్పుడు మా వంటలు కట్టదు. ఆయిల్ ఇంకా కొద్దిగా కాగాల్సింది, కాగుతులే. సూపర్ మమ్మీ, సూపర్ వస్తాయి ఆమ్లెట్లు. ఆమ్లెట్లు బాగా వస్తాయేమో కానీ నువ్వైతే మంచి తిప్పేసినావు, మంచిగా వేసిందా? ముక్క అవ్వకుండా. ఓకే, వేసిందండి. మా వాళ్ళకి ఆమ్లెట్లు వేసేసిన. ఇప్పుడు నేను వేసుకుంటా ఆమ్లెట్. ఏం స్పెషల్ మమ్మీ నువ్వు వేసుకునే ఆమ్లెట్? నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను వేసుకుంటా చూడండి, ఇట్లా ఇష్టం నాకు. కొట్టేస్తావు డైరెక్ట్ కొట్టేసుకుంటా. ఇట్లా ఎంతమందికి ఇష్టం అండి? మందు తాగేటోళ్ళకి అయితే చాలా ఇష్టం అండి. ఏమో అన్నమాట నేర్చువి. ఇష్టం తప్పేముంది, ఇష్టం ఉన్నట్లు తప్పేం లేదు. అట్లా నువ్వు మందు తాగుతావు నేను అనట్లే కదా, నువ్వు కూడా తినేది ఎగ్సే, వాళ్ళు తినేది ఎగ్సే. ఇప్పుడు చూడండి, లైట్గా సాల్ట్ కొద్దిగా ఆ ఎల్లో కలర్ ఉన్నప్పుడు ఎల్లో కలర్ మీద కొద్దిగా ఎక్కువ వేస్తా, మిగతా దాని మీద కొద్దిగా లైట్గా వేస్తా. కొద్దిగా తక్కువే ఉండాలి సాల్ట్. అదేవిధంగా చేతితోటే చేస్తా. కొంచెం కారం అంతే, స్పూన్తో వేస్తే ఒకటే కడ కుప్పలాగా పడుతుంది. అందుకని ఇది మాత్రం చేతితో చేస్తా. పసుపు వేయను, కొంచెం కారం ఏంటి, కొంచెం ఉప్పు, కొంచెం కారం అంతే. కొద్దిగా మళ్ళీ లైట్గా మగ్గనిద్దాం. మనం తిప్పేసుకుందాం. సూపర్ మమ్మీ, మళ్ళీ కరెక్ట్గా వచ్చింది. కొట్టేసిన గుడ్లు కూడా చిన్నగా విడిపోలే. నాకు ఇష్టం ఇష్టం మంచి గుడ్లు గుడ్లుగా మంచిగా తినబోతుంది. ఇది ఇష్టమే కానీ దీనికన్నా అది అయితే ఇంకా ఇష్టం. ఎప్పుడైనా నేను ఇట్లా వేసుకొని తింటా ఎవరు లేనప్పుడు. అయిపోయిందా మమ్మీ? అయింది. పోయి నిండుకి గుడ్లే కనిపిస్తుంది. సరే మంచిగా తీసుకుందాం ఇప్పుడు. చూడండి, గుడ్డ ఆమ్లెట్ రెడీ అయినాయి. తిందాం పదండి, భోంచేద్దాం రండి.
డైనింగ్ టేబుల్ పట్టట్లేదు మాది. పెద్ద ప్లేట్లు కదా పట్టదు. వైట్ రైస్, పొగలు పోతుంది అన్నం. ఇప్పుడు అన్నం పొగలు పోకపోతే ఎట్లుంటుంది చెప్పండి. పచ్చట్లో ఉల్లిగడ్డ చూడండి, మంచిగా పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటాం. పచ్చి ఉల్లిగడ్డలే బాగుంటాయి. అవి కొద్దిగా సెగదగినా కానీ బాగుండదు. ఇప్పుడు వేసేసుకున్నాం. దీంట్లో నెయ్యి వేస్తారా? నెయ్యి వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకున్నాను. ఈరోజు ఫుడ్ బాగా డెలిషియస్గా కనిపిస్తుంది మమ్మీ. చూడండి, మై వైట్ రైస్, వంకాయ పచ్చడి, ఆమ్లెట్. సూపర్ సూపర్ ఫుడ్. రండి భోంచేద్దాం. రండి, ఇక అయింది. బావా తిన్నూరా. ఫ్యాన్ వేస్తున్నా మమ్మీ, బాగా గాలుతున్నా. ఏ మరి వంకాయ పచ్చడి, నెయ్యి. సూపర్ ఉంది, అదిరిపోయి ఉంది. ఉల్లిగడ్డ చూడండి, ఎగ్గు. ఇది మామూలుగా ఆమ్లెట్ లాగా చిన్నగా అన్నమాట. కొద్దిగా గట్టిగా ఉంటుంది. అది పోనుంది. కాంబినేషన్ పచ్చడి, ఆమ్లెట్ బాగుంటుంది. నెయ్యి కరిపాకు తింటే మంచిదంట. అందుకే నేను నేర్చుకొని తింటా మొత్తం ఒకటేసారి. సరే మమ్మీ, ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. అన్నము, పచ్చడి, నెయ్యి,
పక్కన ఎగ్ ఆమ్లెట్. అండ్ మమ్మీ యాక్చువల్లీ చేసి చూపించింది ఈ పచ్చడి కదా, ఇంకో పచ్చడి కూడా ఉంది, అది ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇదే పచ్చడి మమ్మీ, చింతకాయతో ఒక పచ్చడా? ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా వీడియోలో చేసి చూపెట్టు మమ్మీ. యాక్చువల్లీ ఇది కూడా అద్దరిపోని ఉంటుంది టేస్ట్. ఇది కూడా వేసుకుంటారు కొద్దిగా, కొంచెం. ఓకే, ఇప్పుడు తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. నువ్వు చేసిన పచ్చడి మమ్మీ సూపర్ అంటే సూపర్, అద్దరిపోని ఉంది వంకాయ పచ్చడి. కొద్దిగా ఆమ్లెట్ తీసుకుంటా. ఆమ్లెట్ నాకు కొద్దిగా ఎక్కువ అయింది మమ్మీ, మీరు కూడా తీసుకోండి. ఓవరాల్గా నువ్వు చేసిన వంకాయ పచ్చడి చాలా బాగుంది మమ్మీ. ఆమ్లెట్ తింటుంటే చాలా మంచిగా ఉంది. సరేనండి, నేను చేసిన వంకాయ చట్నీ, వంకాయ పచ్చడి, ఆమ్లెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. వెరైటీగా నోటికి బాగుంటుంది, ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా కమ్మగా ఉంది పచ్చడి. అలాగే కామెంట్స్ చదవట్లేదు అనుకునే వాళ్ళందరికీ కామెంట్స్ చదువుతామండి తప్పకుండా నెక్స్ట్ వీడియోకి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ, జస్ట్ వెజ్జే కదా అనేసి లెంత్ ఎక్కువ ఉండకూడదని తొందర చేసినాం. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతున్నాము మేమైతే, కాకపోతే వీడియోలో నెక్స్ట్ టైం చదువుతాము. ఓకేనా? కామెంట్ పెట్టండి, అలాగే నెక్స్ట్ ఏమంట కావాలని. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.